తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది, ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదన్న కేటీఆర్. అవినీతి డబ్బు దాచేందుకే బాబు సింగపూర్ వెళ్లారు, గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్న మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు, హామీలు అమలు చేయకుండా మాయమాటలు చెప్తున్నారని ఆగ్రహం. సృష్టి సెంటర్ నిబంధనలు ఉల్లంఘించింది, అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారన్న డిఎంహెచ్ఓ. జగదీశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్టులు తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జగిత్యాలలో పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు తొలగించడం అన్యాయం, వెంటనే వారికి న్యాయం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద విద్యార్థుల ధర్నా, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, వేద ఆశీర్వచనం అందించిన అర్చకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అబ్దుల్ నజీర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి, 7 గేట్లు ఎత్తిన అధికారులు. నిండుకుండను తలపిస్తున్న కిన్నెరసాని జలాశయం, 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో కొనసాగుతున్న భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్, మావోయిస్టుల స్మారక స్తూపాలు ధ్వంసం. గుజరాత్లోని నడియాడ్లో కుండపోత వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. మరికాసేపట్లో సీఎం స్టాలిన్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం, ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న పార్టీ నేతలు, అభిమానులు. తమిళనాడుకు శైవ సిద్ధాంతం బలమైన పునాది అన్న మోదీ, చోళరాజుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటన. భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్న టీసీఎస్, ప్రకటించిన సీఈఓ కృతివాసన్. అమెరికా, దుబాయ్ వలస వెళ్తున్న భారతీయ ధనికులు ఈ ఏడాది మరో 3,000 మంది వెళ్తారని అంచనా. కాంగోలో రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు, చర్చి ప్రాంగణంలో కాల్పులు, 21 మంది మృతి. కట్టుదిట్టంగా ఇంగ్లాండ్ బౌలింగ్, సెంచరీ చేసి అవుట్ అయిన కెప్టెన్ గిల్.